వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు బతుకమ్మ కానీ దాండియా కానీ టీవీలో చూడడమే తప్ప దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు. సో యూఎస్ఏలో మాకు దగ్గరలో ఈవెంట్స్ ఉన్నాయని తెలిసి ఇవాళ అయితే వాటికి వెళ్తున్నాం. మనం అయితే ఫస్ట్ దాండియా ఈవెంట్కి వెళ్ళిపోదాం పదండి. కార్లో వెళ్తున్నప్పుడు దాండియా వైబ్స్ తీసుకురావడానికి మా ఫ్రెండ్స్ అయితే దాండియా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా దాండియా చేశారా? చేసుంటే కమెంట్ బిలో. అలా సాంగ్స్ వింటూ ఇలా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడున్న రష్ చూస్తే పార్కింగ్ దొరికేలోపు ఈవెంటే అయిపోయేలా ఉంది. ఏదైతే నేను ఎలాగోలా ఫైనల్గా పార్క్ చేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతున్నా స్టిల్ పీపుల్ వస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్లో ఈవెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారంట. సో చాలా ఫేమస్ అని విన్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. యాక్చువల్లీ దాండియా అనుకొని అయితే వచ్చాం, కానీ ఇది దాండియా ఈవెంటా గర్బానా అనేది మాకు క్లారిటీ లేదు. బట్ ఏదైతే ఏముంది, రెండిట్లో ఏదైనా మనకు స్టెప్స్ అయితే రావు, పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టడమే. ఇంకా ఇక్కడ మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న ఈ బిల్డింగ్లోనే ఇప్పుడు మన ఈవెంట్. సో ఇదే మన ఎంట్రన్స్. అసలు ఎంత క్రౌడెడ్గా ఉందో. లోపలికి వచ్చాక ఇదైతే ఒక పెద్ద హాల్ అండ్ మొత్తం ఆల్మోస్ట్ ప్యాక్డ్ ఉంది. ఇక్కడైతే అందరూ సర్కిల్స్లో ఫామ్ అయ్యి డాన్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ మన బతుకమ్మలానే ఉంది, బట్ కొంచెం స్టెప్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ దట్ దిస్ ఈస్ గర్బా. ఎందుకంటే దాండియా అయితే స్టిక్స్తో చేస్తారు కదా, ఏమో జస్ట్ గెస్ చేస్తున్నాను. ఈ సర్కిల్లో మాకెప్పుడు ప్లేస్ దొరికేదా అని అనుకున్నాం, బట్ ఏదో ఒక మ్యాజిక్ చేసి దూరేసాం. అమ్మా, ఒక 20 minutes అయితే డ్యాన్స్ చేసి బయటకైతే వచ్చేసాం. ఎక్కువ క్రౌడెడ్ అండ్ క్లోజ్డ్ ఏరియా కావడం వల్ల కొంచెం సఫకేటింగ్గా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే స్టిల్ పీపుల్ వస్తూనే ఉన్నారు. మేమైతే ఇక్కడ ర్యాపప్ చేసేసుకొని నెక్స్ట్ బతుకమ్మ ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. బతుకమ్మ ఈవెంట్కి ఎంతో ఎగ్జైటింగ్గా ఆల్మోస్ట్ 30 minutes డ్రైవ్ చేసి వెళ్ళాక మా ఫ్రెండ్ వచ్చేసి, సారీ ఈవెంట్ ఇవాళ కాదు, నేను తప్పు చూశాను, రేపంట ననింది. నైస్, గుడ్ జాబ్ అని ఇలా క్లాప్స్ కొట్టి ఇంకా తప్పేది లేక రిటర్న్ వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తున్నాం. అండ్ ఇవాళ ప్లేలిస్ట్ బతుకమ్మకు చేంజ్ చేసేసారు మా ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే ఒక పెద్ద ర్యాంచ్ హౌస్, అందుకే చాలా ఓపెన్ స్పేస్ ఉంది, ఫ్రెష్ ఎయిర్ కూడా. ఇక్కడ అయితే వైట్ టెంట్స్లో ఉన్నవన్నీ డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ అండ్ ఫుడ్ స్టాల్స్ అన్నమాట. ఇంకా అమ్మాయిలు షాపింగ్ అంటే ఆగుతామా చెప్పండి, వెంటనే దండయాత్ర స్టార్ట్ చేసేసాం. ఇదైతే మేము చూసిన ఫస్ట్ స్టాల్. కలెక్షన్ అయితే డీసెంట్ ఎనఫ్ అండ్ ప్రైస్ అయితే ఈచ్ డ్రెస్ $45 అంట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాల్లో కస్టమైజ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. నాకైతే పర్టికులర్లీ ఈ వైట్ ఫ్రాక్ బాగా నచ్చింది, కానీ ప్రైస్ అయితే $85 అంట. అమ్మో అనుకొని నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే శారీస్ కలెక్షన్ ఉంది, అలాంగ్ విత్ ఫాల్స్ అండ్ బ్లౌజెస్ కూడా స్టిచ్డ్. ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు. నాకైతే బతుకమ్మ ఈవెంట్ కంటే మోర్ లైక్ అన్ ఎగ్జిబిషన్ ఆర్ మేళాలా అనిపించింది. అలా వెళ్తుంటే పిలిచి మరీ నాకు ఈ జ్యోతిష్యాలయం కార్డు ఇచ్చారు. కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూసాం. అవి చూడగానే మాలో అయితే చంద్రముఖి దూరేసింది అనుకోండి. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ టు సీ సో మచ్ ఆఫ్ కలెక్షన్ అట్ వన్ స్పాట్. ఈ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్ ఏంటి కొంచెం బాగున్నట్టున్నాయి అని ఊరికే జస్ట్ అలా ప్రైస్ కనుక్కుందామని అడిగితే ఏకంగా ఆస్తులే అడిగేశారు.
సో ఇంకా మనకి ఇవన్నీ సెట్ అవ్వవు అండ్ ఇవాళకి జస్ట్ విండో షాపింగ్తో సరిపెట్టుకున్నాం. ఇది చూసాక ఏంటిది యుఎస్ఏలో కళ్ళు అమ్ముతున్నారా అని షాక్ అయ్యాను. బట్ అడిగాకే తెలిసింది అది ఆఫ్రికన్ కళ్ళు అంట. ఒక్కొక్క బాటిల్ అప్రాక్సిమేట్లీ 1200 to 1300 ఇండియన్ రూపీస్ చెప్పారు. సర్లే ఇవన్నీ మనం చూడడమే కానీ ట్రై చేస్తామా పెడతామా అనుకొని పక్కకు వచ్చేసాను. అలా విండో షాపింగ్ చేసి అలసిపోయాక కొంచెం ఫుడ్ పడాల్సిందే అని ఫుడ్ వైపుకి మళ్ళింది గాలి. అక్కడ దూరంగా కనిపిస్తుంది స్టేజ్ విత్ లైవ్ మ్యూజిక్ ఉన్నట్టుంది. మాకైతే ఇక్కడే టైం సరిపోయింది, ఇంకా అక్కడ దాకా వెళ్ళనే లేదు. అందుకే కాబోలు ఎంట్రన్స్లోనే షాపింగ్ పెట్టకూడదు లేడీస్కి. ఫుడ్ అయితే ఫస్ట్ మన పానీపూరితో స్టార్ట్ చేశారు. ఇంకా బిర్యానీ, కబాబ్స్, కర్రీస్, స్టార్టర్స్ ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. ఇదైతే స్పెసిఫిక్గా వెజ్ కౌంటర్ అండ్ అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ బిలో $10 ఉన్నాయి. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, మాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ, సమోసా చాట్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ 65 ట్రై చేసాం. ఫుడ్ అయితే మరీ గొప్పగా ఏం లేదు, జస్ట్ డీసెంట్ అనిపించింది. మేము యాజ్ యూజువల్ ఇవాళ కూడా లేట్గా వచ్చాం. కొంచెం ఈవినింగే వచ్చుంటే బతుకమ్మ కాంపిటీషన్ అండ్ డ్యాన్స్ కూడా చూసుండే వాళ్ళం. మేము వచ్చేసరికి బెస్ట్ బతుకమ్మ సెలెక్షన్ కూడా అయిపోయిందంట. నేను రాయలసీమ నుండి అవడం వల్ల ఎప్పుడూ ఛాన్స్ రాలేదు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి. బట్ ఏం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాకైతే ఈ బతుకమ్మ అండ్ డెకర్ చాలా బాగా నచ్చింది. మేము ఇవి చూస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ మీద డాన్స్ అని అనౌన్స్ చేశారు. వెళ్ళి చూస్తే ఓజీ సాంగ్. డాన్స్ అయితే క్రేజీగా చేశారు. అన్నట్టు ఓజీ మూవీ చూసారా? చూస్తే నచ్చిందో లేదో కామెంట్ చేయండి. డాన్స్ అయిపోయాక ఇక్కడ సింగర్ సింహ గారు అండ్ అదితి బావరాజ్ గారు అయితే వచ్చారు అండ్ లైవ్ కాన్సర్ట్ కూడా స్టార్ట్ అయింది. మేమైతే ఫుల్గా డాన్స్ చేసాం. గోదారి గట్టు మీద రామశిలగావే గోరింటా కెట్టుకున్న సందామావే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఈవెంట్ అయితే ర్యాపప్ చేసేస్తున్నారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అన్నట్టు అసలు బతుకమ్మను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని గూగుల్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దొరికాయి. బతుకమ్మ వెనుకున్న స్టోరీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.